ఓం శ్రీ మహాగణాధిపతయే చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. గౌరమ్మ మీద 5 సార్లు అక్షతలు వేయండి. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురంధరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. నేత్రో ఆచమ్య. ఆ కలశం నీటిలో వేళ్ళు ముంచి కళ్ళు తుడుచుకోండి. ఓం శుభ అభ్యుదయార్థం చ శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీకృష్ణావేన్యాం గోదావర్యోర్మధ్యదేశే యజమానస్య లక్ష్మీ నివాసగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ బ్రహ్మణః ద్వితీయ పరార్థే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజమాసే కృష్ణపక్షే అమావాస్యాయాం భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః కౌండిన్య గోత్రోద్భవస్య అంజయ్య నామధేయస్య సుజాతానాంనీం ఇప్పుడు మీ ఇద్దరు వాళ్ళు పట్టుకున్నారా ఇద్దరు సహ కుటుంబస్య అనుకోండి. చెప్పండి. సహ కుటుంబస్య అస్మాకం మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం శ్రీ కేదారి గౌరీ వ్రత పూజాం కరిష్యే. ఆ కలశంలో అక్షతలు వేయండి. ఆ కలశంలో బొట్టు పెట్టిల్లమ్మ. అందులో పసుపు కుంకుమ అక్షతలు ఒక నిండు పుష్పం వేసి ఆ కలశం మీద చేయి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేదః సామవేదో హ్యథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. ఆ కలశంలో ఉన్నటువంటి మామిడాకుతోని మీ ముందున్నటువంటి పూజా వస్తువుల మీద గౌరమ్మ మీద మీ ఇద్దరి మీద చల్లుకోవాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య. అక్షతలు విడి పుష్పం తీసుకోండి. గణపతికి గౌరమ్మకు కేదారి గౌరమ్మకు ఇద్దరికి నమస్కారం చేసుకోండి చక్కగా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరోజాం వందే ముకుంద ప్రియాం శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మీర్జయలక్ష్మీ గణపతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీ కేదారి గౌర్యై నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. గౌరమ్మ మీద వేసి నమస్కారం చేయండి. శ్రీ కేదారి గౌర్యై నమః. ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. శ్రీ కేదారి గౌర్యై నమః. ఆవాహయామి. నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. ఉపచారిక స్నానం. నీళ్లు చల్లుతూ ఉండండి గౌరమ్మ మీద. అలాగే పాలుంటే పాలు కూడా చల్లండి. ఓం ఆపోహిష్ఠామయో భువః తానవూర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపోరజనయథాచనః. ఓం శ్రీ కేదారి గౌర్యై నమః. ఇతి క్షీరేణ స్నపయామి శుద్ధోదకేన స్నపయామి. అభివస్త్రా సువసనాన్యరుషాభిధేను
సుదుఘాః పూయమానః. శ్రీ కేదారి గౌరియై నమః. వస్త్రార్థం అక్షతలు వేయండి. అక్షతాన్ పరికల్పయామి. గంధము పసుపు కుంకుమ చల్లండి. ఓం అప్సరస్సుయో గంధో గంధర్వేషు చ యద్యశః దైవో యో మానుషో గంధః సమా గంధస్సురభిర్జుషతాం. శ్రీ కేదారి గౌరియై నమః. గంధం పరికల్పయామి. హరిద్రం చ మయా నీతం దేవీ సౌభాగ్యదాయిని. హరిద్రం మే మయా దేవీ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారి గౌరియై నమః. హరిద్రాది కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాలు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః, ఓం గౌరియై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః, ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః, ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః, ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః, ఓం మహతో దేవస్య పత్న్యై నమః, ఓం శ్రీకేదారి గౌర్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణిం సమర్పయామి. ధూపం పొగ వేయండి, అగరబత్తులు వెలిగించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైర్ నానా గంధైః సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీకేదారి గౌర్యై నమః. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వనిహినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. శ్రీకేదారి గౌర్యై నమః. ధూపమాఘ్రాపయామి. ప్రత్యక్ష దీపాలకు నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నివేదనావసరే కొబ్బరికాయ కొట్టండి, ముందు నీళ్ళు ఆరబోయండి. అలాగే ముందు పెట్టినటువంటి పండ్లు అన్నిటి మీద నీళ్లు జల్లి గౌరమ్మకు 5 సార్లు చూపించండి. యో దేవః సవితా అస్మాకం దియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్తస్య యద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీకేదారి గౌర్యై నమః. మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాత్మనే నమః, ఓం అపానాత్మనే నమః, ఓం వ్యానాత్మనే నమః, ఓం ఉదానాత్మనే నమః, ఓం సమానాత్మనే నమః. పూగీఫలైస్య కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. అక్షతలు వేయండి గౌరమ్మ మీద. అలాగే ఆ నోముదండలు గౌరమ్మ మీద పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటే పద్మపత్రాయతాక్షి గంభీరా వర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరీయాన్. శ్రీకేదారి గౌర్యై నమః. సర్వోపచార పూజాన్ పరికల్పయామి. అమ్మా ఆ నోముదండలు తీసుకొని కేదారి గౌరమ్మకు మంచిగా నమస్కారం చేసుకొని మీ కోరిక మనసులో చెప్పుకొని ఆ కథ శ్రద్ధగా వినుకుంటూ మహాభాగ్యం అనుకుంటూ ఉండాలమ్మా. మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అనంగానంగా ఉజ్జయిని మహాంకాళి పట్టణములో కేశవ భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అనే 2 కూతుర్లు. ఒకనాడు ఊరి వారితో కలిసి అడవికి వేరు పిడకల కోసం పోయినారు. అక్కడికి వెళ్ళగానే చిన్నక్కమ్మకు దాహం వేసినది. కొంత దూరం చూడగా తెల్లని కొంగలు, పచ్చని గడ్డి, మర్రి చెట్టు కనిపించినవి.
అక్కడ నీరుంటాయని గ్రహించి అక్కడికి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళగా పార్వతీ పరమేశ్వరులే ఈ కేదారి నోము నోచుకుంటున్నారు. పార్వతీ పరమేశ్వరులను చూడగానే చిన్నక్కమ్మ దాహం మరిచినది. వారి దగ్గరికి వెళ్ళి అడిగినారు, ఇది ఏమి వ్రతము, ఈ వ్రతము చేసుకుంటే ఏమి ఫలితము అని అడిగినారు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు చెబుతున్నారు, ఇది కేదారి నోము, ఈ నోము నోచుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పినారు. వెంటనే స్నానం చేసి భక్తితో కేదారి గౌరమ్మను ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకున్నారు. వారి శక్తి కొలది ఇసుక, రేగడి మన్ను, మర్రి ఊడలు, మర్రికాయలు, మర్రి ఆకులు పెట్టి నోముకున్నారు. గౌరమ్మ మహత్స్యం వల్ల ఇసుక పరవాన్నముగాను, రేగడి మన్ను బూరెలుగాను, మర్రి ఊడలు పూలదండలుగాను, మర్రికాయలు ఒక్కలుగాను, మర్రి ఆకులు తమలపాకులుగాను మారినవి. అక్షింతలు తీసుకుని గంపల మీద పిడికల మీద వేసినారు. అవి వెండి గంపలుగా మారినవి, బంగారు పిడికలుగా మారినవి. ఆ గంపలు ఎత్తుకుని ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్లి ఇంటి మీద అక్షంతలు వేయగా పూరి గుడిసే భవంతిగా మారిపోయినది. అప్పుడు వారికి అష్టైశ్వర్యము సిద్ధించినది. ఆ తల్లిదండ్రులు వారిద్దరికి పెళ్లిళ్లు చేసి ఎవరి అత్తగారిళ్లకు వాళ్లను తోలించినారు. ఒకనాడు చిన్నక్కమ్మ తన భర్త స్నానానికి వేడి నీరు తోడిస్తూ ఉన్నది. తన చేతికి ఉన్న కంకణాన్ని చూశాడు. ఈ మురికి దారం ఎందుకని తెంపి ఇంటి వెనుక ఉన్నటువంటి కాకర చెట్టు పైన పడేసినాడు. ఆ కాకర చెట్టు ఆ కంకణం వేయక ముందు వరకు రోజూ గంపెడు కాకరకాయలు కాస్తూ ఉండేది. ఆ కంకణం వేసినప్పటి నుండి బయట వాళ్ళు తెంపుకుంటే మంచివిగాను, వీళ్ళు తెంపుకుంటే పుచ్చిపోయినవిగాను ఉండేది. ఆ చెట్టు పెరిగినా కొద్ది దరిద్రం పెరుగుతూ వచ్చింది. ఆ దరిద్రంలో ఒక పిల్లవాడు పుట్టి పెద్దవాడై మనకు చుట్టుపక్కల ఎవరైనా చుట్టాలు ఉన్నారా, ఈ పుచ్చిపోయిన కాకర చెట్టే మనకు చుట్టమా అని అడుగుతాడు. తూర్పుగూడెం మా అక్క పెద్దక్కమ్మ ఉన్నది, అక్కడికి వెళ్ళి రమ్మని సాగనంపింది. ఆ పిల్లవాడు తూర్పుగూడెం వెళ్తాడు. తూర్పుగూడెం వెళ్ళగా పెద్దక్కమ్మ కొన్ని రోజులు ఉంచుకొని ఒక కొంకిరి కట్టె నిండా వరహాలు పోసింది, కర్ర మాదిరిగా కట్టి తోడించినది. ఆ పిల్లవాడు ఇంటికి బయలుదేరినాడు. ఇంటికి వెళ్ళగా ఆ కొన్ని రోజులు పెద్దక్కమ్మ కొన్ని రోజులు ఉంచుకొని ఒక కొంకిరి కట్ట నిండా వరహాలు పోయగా కొంత దూరం బయలుదేరినాక మార్గ మధ్యంలో ఒక గొల్లవాడు వచ్చి ఆ కర్రను లాక్కొని పోయినాడు. మరలా తిరిగి పెద్దక్కమ్మ ఇంటికి వెళ్తాడు. పెద్దక్కమ్మ ఇంటికి వెళ్ళగా ఒక సొరకాయ నిండా వరహాలు పోసి కాయ మాదిరిగా కట్టించి తోలించింది. కొంత దూరం రాగానే మార్గ మధ్యంలో ఒక భిక్షగాడు వచ్చి ఆ సొరకాయను ఎత్తుకుని పోతాడు. మరలా తిరిగి పెద్దక్కమ్మ ఇంటికి వెళ్తాడు. పెద్దక్కమ్మ ఇంటికి వెళ్ళగా పెద్దక్కమ్మ కొన్ని రోజులు ఉంచుకొని ఒక సద్ది మూట నిండా వరహాలు పోసి సద్ది మాదిరిగా కట్టించి తోలించింది. కొంత దూరం రాగానే ఆ దురదృష్టాన మీద గరత్మంతుడు ఆ సద్దిని ఎత్తుకొని పోతాడు. ఆ పిల్లవాడు పక్కనే ఉన్నటువంటి మర్రి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, నేను మా పెద్దక్కమ్మ ఇంటికి ఒకటంటూ పోతుని, రెండంటూ పోతుని, మూడంటూ పోతుని, నాలుగోసారి ఏమంటూ పోను, ఎంతని పోను అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మర్రి చెట్టు ప్రతిధ్వనిస్తూ ఇదంతా కూడా కేదారి గౌరమ్మ మాయ వల్ల మీకు ఇలా జరుగుతుందని చెప్పింది. మరలా పెద్దక్కమ్మ ఇంటికి బయలుదేరు, నీకంతా శుభం జరుగుతుంది అని చెప్పింది. ఆ పిల్లవాడు పెద్దక్కమ్మ ఇంటికి బయలుదేరుతాడు. పెద్దక్కమ్మ ఇంటికి బయలుదేరగా ఇదే దీపావళి పండుగ వచ్చింది. ఊరంతా దీపాలతో అలుకు పూతలతో వెలుగుతూ ఉంది. ఊరంతా దీపాలతో వెలుగుతుంది, పెండ్లిల్లా పెద్ద పెద్ద జాతరలా అని అడుగుతాడు. ఇది కేదారి నోము, ప్రతి ఏడు అందరూ ఇలాగే ఘనంగా చేసుకుంటారు అని చెప్పింది. మీకు కూడా ఈ కేదారి నోముండే నోచుకుంటున్నారా అని అడిగినది. ఆ పిల్లవాడు చెప్తూ, నేను పుట్టినప్పటి దగ్గర నుండి పుచ్చిపోయినటువంటి కాకరకాయల భోజనం తప్ప ఎటువంటి పూజలు వ్రతాలు ఎరగను అని చెప్పాడు. అప్పుడు ఆ కథ పట్టించి సాగనంపింది. ఆ పిల్లవాడు ఇంటికి బయలుదేరినాడు. అప్పుడు కేదారి గౌరమ్మ అనుగ్రహించింది. కొంత దూరం రాగానే మార్గ మధ్యంలో ఆ గొల్లవాడు ఎదురై, నీ కర్ర తీసుకున్నప్పటి నుండి నా పశువులన్నీ మరణిస్తున్నాయని కర్ర చేతికిచ్చి దండం పెట్టి పోయినాడు. కొంత దూరం రాగానే ఆ భిక్షగాడి ఎదురై, నీ సొరకాయ తీసుకున్నప్పటి నుండి నాకెవరూ భిక్ష వేయట్లేదని చేతికిచ్చి దండం పెట్టి పోయినాడు. మరికొంత దూరం రాగానే గరత్మంతుడు చద్ది తిని వరహాలన్నీ కిందికి తోసేసినాడు. అవన్నీ మూటగట్టుకుని ఇంటికి వెళ్లి ఇంటి మీద తల్లిదండ్రుల మీద అక్షంతలు వేస్తాడు. అక్షంతలు వేయగా పట్టిన దరిద్రం పోయి అష్టైశ్వర్యం కలిగినది. అలాగే తల్లిదండ్రులచే పడిపోయిన నోము పట్టించి తను పెళ్లి చేసుకుని ప్రతి సంవత్సరము కేదారి నోము నోచుకునేవాడు. చెప్పండి, పట్టింది పగడమై, ముట్టింది ముత్యమై, కేదారి గౌరమ్మ మము రక్షించవమ్మ. ఆ నోము దండలు గౌరమ్మ మీద వేసి పసుపు కుంకుమ బుకాగులాలు వేయండి.
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కర్పూరం వెలిగించండి అమ్మా. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. శ్రీ కేదారి గౌరియై నమః. మంగళం గణనాథాయ మంగళం హరసూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహరే త్రేస్తు మంగళం. శ్రీ కేదారి గౌరియై నమః. కర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. ఒక చుక్క నీళ్ళు తిప్పండి. ఆజమనీయం సమర్పయామి. భోల్ కేదారేశ్వర భగవానుకి జై. ఆడపిల్ల మంగళహారతి పెట్టాలమ్మా. ఇంద్రాయ జనకరాజ చామనోహరాయ మామకాభీష్టతాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సద్వర్వమంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాద్రినాద అండదాసవాహనాయ అతులమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుమత చిత్త స్వామికాయ భూరి మంగళం. రామదాస ముదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. మంగళారతి కట్నం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష కేదారేశ్వర. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కేదారేశ్వర భగవానుకి జై. హలో ఆయుష్మాన్ భవ. చెప్పండి.